వీళ్ళమ్మ కూడా ఇలాగే ఉండేది. పురిట్లోనే బిడ్డను కని వెళ్ళిపోయేదాకా నవ్వుతూనే ఉంది. నా చేతులు పట్టుకుని, ఒరే తమ్ముడు, నేనెళ్ళిపోతున్నాను, ఇక నా బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ సరిగ్గా చూసుకోలేదనుకో దెయ్యమై నీ పీకను పట్టుకుంటాను అని బెదిరిస్తూనే వెళ్ళిపోయిందమ్మా. ఆ రోజు మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం ఓ అయ్యి చేతిలో నిన్ను పెడితేనే గాని నా బాధ్యత పూర్తయినట్టు కాదు. మావయ్య, ఏంటి వచ్చిన ప్రతిసారి పెళ్లి 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 అంటావు? ఇప్పుడు నేనేం పెళ్లి చేసుకోను. చేసుకోక ఇంకెన్నాళ్ళు మీ పిని చేతిలో కష్టాలు పడతావు? అవన్నీ లైట్ తీసుకోవాలి మావయ్య, అలవాటైపోయింది కదా. అవును, నీకు అలవాటైపోయింది. కన్నీళ్లను కడుపులోనే దాచుకుని పైకి నవ్వుతూ అన్నిటినీ లైట్గా తీసుకోవడం. అయ్ బాబోయ్, అక్కడ మా నాన్న అనుకుంటే ఇక్కడ నువ్వు కూడా ఇంత భారీ డైలాగ్లా? వద్దు మావయ్య, వద్దు. బాబాయ్, ఎప్పుడు చూసినా నువ్వు సూర్య గురించి ఆలోచిస్తావు, మరి నీ గురించి ఆలోచించవా? నువ్వు పెళ్లి చేసుకోవా? అక్కకిచ్చిన మాట ప్రకారం సూర్యుని ఓ ఇంటిదాన్ని చేసేదాకా నాకింకే ఆలోచన లేదమ్మా. చెప్పుకోదగ్గ రాబడి లేకపోయినా ఈ మెకానిక్ షెడ్ నడుపుతూ ఈ వీధిలోనే ఎందుకుంటున్నానో తెలుసా? ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అచ్చుగుద్దినట్టు మా అక్కలాగా ఉండే సూర్యమోహాన్ని నా కళ్ళారా చూసేందుకు. మావయ్య, ఏంటమ్మా నన్ను లైట్గా తీసుకోమని చెప్పి నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఈ సేనయ్య కంఠంలో ప్రాణం ఉండగా నువ్వెప్పుడు కంటతడి పెట్టకూడదమ్మా, లైట్గా తీసుకోవాలి. అది అలా ఉండాలి. ఇదిగో. ఎందుకు మావయ్య, మొన్నేగా ఇచ్చావు? తీసుకోమ్మా. నీ అవసరాలకు మీ పిన్ని ఒక్క రూపాయి కూడా ఇవ్వదు, మీ నాన్న చేత కూడా ఇవ్వనివ్వదని తెలుసు. ఈ మావయ్య ఉన్నంతకాలం నీకే లోటు రాదు, రానివ్వడు కూడా. సరేనా? ఇది తీసుకో. లేట్ అయితే పిన్ని తిడుతుంది, నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా, పద. అక్క, పిన్నితో జాగ్రత్త. లైట్ తీసుకో. ఏయ్, త్వరగా కానివ్వండి. నమస్కారం రామకృష్ణ గారు. ఏం నారాయణరావు, అంతా కులాసేనా? ఏం చెప్పమంటారు, ఈ మిల్లు ఓనర్గా మీకు నా గురించి, నా కుటుంబం గురించి బాగా తెలుసు. ఏదో సన్నకారు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని మీ మిల్లులో ఆడించి మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన లాభంతో కాలం వెళ్ళబుచ్చుతున్నవాణ్ణి. ఈ ఏడాది ఆ గోదావరి తల్లి దయ వలన పంటలు బాగా పండాయి కాబట్టి 4 డబ్బులు వెనకేసుకోవచ్చునని, లాభాలు వస్తాయని నా ఆశ. ఏం చేస్తాను నారాయణరావు, జీవితం అన్నాక కష్టసుఖాలు, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు మామూలే కదా. అన్నింటినీ తట్టుకుని నిలబడితేనే కదా మనం ముందుకు సాగేది. ఏం తట్టుకుని నిలబడటమో ఏమో, ఆదాయం చూస్తే గోరంతా, ఖర్చులు చూస్తే కొండంతా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. అవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ. అవును, మీ పెద్దమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది కదూ? అవునండి. మరి అమ్మాయికి పెళ్లి చేసే ఆలోచన ఏదైనా ఉందా? సంబంధాలు ఏమైనా చూస్తున్నావా? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానండి. కడియం నుంచి పెళ్లివారు రేపే మా సూర్యుని చూసుకోవటానికి వస్తామన్నారు. శుభం. మరి ఇంకే, ఈ సంబంధం ఖాయమైతే ఓ ఆడపిల్ల బరువుని తల మీద నుంచి దించుకున్నవాడివి అవుతావు. అవునండి, ఈ సంబంధం కుదురుతుందని గంపెడాస్తో ఉన్నాను రామకృష్ణ గారు. ఆ తర్వాత అంతా పైవాడి దయ. ధాన్యం బస్తాలు దింపించాను, మీరు కాస్త. అలాగేలే, ధాన్యం ఆడించుకున్నాకే డబ్బులిద్దు గాని. నువ్వు నాకు కొత్త, నేను నీ కొత్త. వస్తానండి. మంచిది. ఎలా చేయటం ఏంటమ్మా? ఊళ్ళో అందరు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయో మన సూరి పెళ్లి కూడా అలాగే జరుగుతుంది. మరే, దాని పెళ్లి చేయాలని నాకు కూడా ఉంది, కాని డబ్బో
మా మావగారు ట్రంక్ పెట్టులో దాచిన నోట్ల కట్లేవి మా దగ్గర మూలగడం లేదు. చూడమ్మా, సూరి కూడా మీ కూతురే. దాని పెళ్లి చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఆ నాకు ఉంది. మా పద్మకి అమెరికా సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని. కుదురుతుందా? ఆయన గారు తెచ్చే 10 పరకా సంపాదనతో ఇల్లు గడిపేసరికే నా తల ప్రాణం తోక్కొస్తుంది. అలాగని పిల్లకి పెళ్లి చేయకుండా ఉంటావా? రేపొచ్చే ఆ కడియం సంబంధం చాలా మంచిది. అబ్బాయికి ఎల్ఐసిలో ఉద్యోగం. వల్లకట్ల ఉద్యోగం అందని ద్రాక్ష పుల్లనా అని ఉద్యోగం సంగతి కాదు. కట్నం ఎంత అడుగుతున్నారో ముందు అది చెప్పు. వాళ్ళు నేల మీదే ఉన్నారా లేక ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారా? అవన్నీ నేను కనుక్కుంటాను. రేపు పెళ్ళోళ్ళు వస్తున్నారు కదా, ఆ ఏర్పాట్లు అవి చూడండి. తప్పుతుందా? లేదంటే సవత్తల్లి అడుపుల్లో వేసిందని నన్ను దెప్పరు. మావయ్య, నాకే పెళ్లి చూపులు వద్దు. అసలు నాకు పెళ్ళే వద్దు. ఏమ్మా, పెళ్లి పెటాకులు లేకుండా ఏం చేద్దామని? రోజు ముప్పొద్దుల మెక్కి రోడ్ల మీద బలాదురు తిరుగుదామనా? అదిగో వచ్చాడుగా మీ బావా. ఆ సంబంధం గొప్పలేవో ఆయన గారికి చెప్పుకో. ఎంతసేపు అయింది శనయ్య వచ్చి? గంట అయింది బావా. నీకోసం ఎదురు చూస్తున్నాను. పెళ్లివాళ్ళు వచ్చేది రేపే అని నీకు గుర్తు చేయడానికి వచ్చాను. గుర్తుందిలే. గుర్తుందంటే సరిపోదు బావా, కాస్త ఈ సంబంధమైనా కుదిరేలా చూడు. అంటే ఏంటి నువ్వు అనేది? నేను సంబంధాలు చూడటం లేదన్నా? చూస్తున్నావు, బాగా చూస్తున్నావు. అది డిగ్రీలో చేరినప్పటి నుంచి చూస్తున్నావు. పట్టా చేతికొచ్చింది గాని పిల్ల పెళ్లి మాత్రం కాలేదు. కాలేదు అంటే అది మా తప్ప? దానికి ఇంకా కళ్యాణ యోగం రాలేదు, ఏ సంబంధమూ కుదరలేదు. అవును మరి, సూరికి ఏదో ఒక సంబంధం కుదిరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే సుఖపడుతుంది కదా. చూసారా? అంటే ఈయనొక్కడే దాన్ని బాగా కోరుకునేవాడు, మనం మాత్రం అది సుఖంగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాళ్ళం అన్నమాటేగా. అన్నమాటే కాదు, ఉన్నమాట కూడా. సీనయ్య, నువ్వు దానికి మేనమావ అయితే నేను దాని కన్నా తండ్రిని. అవును మరి, నోట్లో నాలుగు లేని తండ్రి కాబట్టే అక్క పోతూ పోతూ సూరి బాధ్యత నీకు కాదు నాకప్పగించింది. అయితే ఇప్పుడు ఏమంటావు? కొత్తగా ఇప్పుడు అనుకోవాల్సింది ఏం లేదు బావా. సూర్యుని చిన్నప్పటి నుంచే చూస్తూనే ఉన్నాను. బావా, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. కట్నం ఎక్కువని ఆ కాకినాడ సంబంధాన్ని వద్దన్నట్టు పిల్లోడు కొంచెం నలుపని చెప్పి ఆ పిఠాపురం సంబంధానికి నీళ్లు వదిలేసినట్టు చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఎలాగైనా సరే ఈ సంబంధం కుదరాలి. వచ్చే శ్రావణ మాసంలోగా సూరి పెళ్లి జరగాలి, అంతే. ఆ, అలాగే. ముందు పెళ్లి చూపులు జరగని. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి పేరుతో ఉన్నదంతా మీ ముద్దల కూతురికే దోచి పెడితే ఊరుకునేది లేదు. దాని తర్వాత నా కూతురుంది క్యూలో. అబ్బా సర్లేవే, ఇంతకీ సీనయ్యకి తినడానికి ఏమైనా పెట్టావా లేదా? పెట్టాలని అనుకున్నాను కాఫీ, కానీ ఏం చేయను, పిల్లి ముండ తాగిపోయిందిగా. వద్దులే బావా, నీ ఇంట్లో విస్తర వేసి 20 ఏళ్ళు దాటింది. అదృష్టం బాగుండి సూరికి ఈ సంబంధం కుదిరితే కాఫీ ఏంటి, ఏకంగా భోజనమే చేస్తాను. సూరి, వెళ్ళొస్తానమ్మా. ఉమ్. ఇన్నేళ్ళొచ్చి కూడా కన్నవాళ్ళు కష్టపడుతుంటే చూసి ఏమీ చేయలేని నా దౌర్భాగ్య స్థితికి నేను సిగ్గుపడుతున్నాను. కృష్ణ, ఎందుకలా ఫీల్ అవుతావు? నీ పరిస్థితి గురించి తెలిసే కదా మీ అమ్మా నాన్న నీకు భారం కాకూడదని వైజాగ్ రానన్నారు. నీకు తెలీదు బాబ్జీ, ఆ సముద్రానికి మించిన ఘోష ఎలా నా గుండెల్లో హోరు పెడుతుందో. భార్యని కంట్రోల్లో పెట్టుకుని వేస్ట్ ఫెలోని, కన్నవాళ్ళ కన్నీళ్లు తొడవలేని పరమ దరిద్రుణ్ణి అంటూ నా అంతరాత్మ
నన్ను అనుక్షణం ఎలా రంపపకోత గురి చేస్తుందో నీకు తెలీదు. కృష్ణ, దిగులు పడకురా. తప్పకుండా మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు అన్నీ అచ్చిన వదినతోనే వెళ్ళిపోయాయి. ఆ సముద్రంలో ఒకదాని వెంట ఒకటి కెరటాలు తోసుకొస్తున్నట్టు కష్టాలన్నీ ఒకేసారి మా కుటుంబాన్ని ముంచెత్తాయి. అందుకే ఇప్పుడు నా వాళ్ళకి నా తోడు ఎంతో అవసరం. వీలైనంత తొందరలో చేయాల్సిన పనులని పూర్తి చేసి హైదరాబాద్కి వెళ్ళిపోతానని బాస్కి చెప్పేశాను. అలాగే వెళ్దు గాని ఆ రాజమండ్రి దానవైపేటలోని ల్యాండ్ సంగతి ఏం చేసావు? కిందటిసారి వెళ్ళినప్పుడు ఓనర్స్ తప్పకుండా అమ్ముతామన్నారు. వీలైతే ఈ వారంలో మళ్ళీ రమ్మన్నారు. ఓ, వెరీ గుడ్. మరైతే రాజమండ్రికి ప్రయాణం ఎప్పుడు? శనివారం లోపు తప్పకుండా వెళ్ళాలి. వెళ్తాను. ఇదిగో అమ్మ పూలు పెట్టుకోమంది. ఏమా తయారయ్యావా? నా బంగారు తల్లి, ఆ దేవుడి దేవల్ల నీకు ఈ సంబంధం కుదిరితే నాకంతే చాలు. పెళ్లివారు వచ్చే టైం అయింది. కవిత, 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 ఆ స్వీట్స్ అవి రెడీ చేసావా? తప్పుతుందా మరి? పెళ్లి కుదిరినా కుదరకపోయినా వచ్చిన వాళ్ళు కడుపు నిండా మెక్కిపోవాలి కదా. హలో, అలాగే రండి రండి. బావా బావా బావా, పెళ్లి వాళ్ళు బయలుదేరారట. ఏర్పాట్లవి రెడీయేనా? కాక చేస్తాయా? ఇప్పటిదాకా ఇంటెడి పని ఒక్కదాన్నే చేసి చచ్చాను కదా. ఆవిడ గారేమో పెళ్లి కూతురాయే. ఉన్న టైం అంతా అలంకరించుకోవడానికే సరిపోయింది. ఇక పద్ముంది అంటే దానికి ఒక్క పని సరిగా చేత కాకపాయే. ఏంటమ్మా నువ్వు? నేనే పని చేయనని చెప్పానా? ఏ పని ముట్టుకున్నా వద్దు వద్దు అంటావు కదా. అబ్బా, కాస్త పెళ్లివారు వచ్చేదాకా ఇల్లు ప్రశాంతంగా ఉండేవండి. అర్థమైందిలేండి. నా నోరు మూసుకొని ఉండవనేగా. ఆ పెళ్లి వాళ్ల ముందు నేను నోరెత్తితే మీ చెప్పు తీసుకొని కొట్టండి. ఎంత చేసినా నేను దానికి సవత్తలినిగా. సీనయ్య, వాళ్ళు వచ్చినట్టున్నారు పద. నమస్కారం అండి. ఈయనే భాస్కరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కొడుకు. నమస్తే అమ్మా. రండి, లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. సీనయ్య, మీ బావగారికి వివరాలన్నీ చెప్పావా? ముందే చెప్పానండి. నారాయణరావు గారు, అబ్బాయి పేరు అనంత్. ఎంకామ్ వరకు చదివాడు. ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. పైగా ఒక్కడే కొడుకు. చాలా సంతోషం. పద్మా, అమ్మా, పెళ్లి కొడుకు బాగున్నాడు కదా? ఏయ్, నోరు మూసుకుని వెళ్ళు. అయ్యా, దుర్ముహూర్తం రాకముందే అమ్మాయిని చూపిస్తే. అలాగేనండి. కవిత, అమ్మాయిని తీసుకురా. పద.
ఇదిగో పెళ్లివారు ఏదైనా అడిగితే కాస్త తల దించుకొని సమాధానం చెప్పు, లేకపోతే ఇదెక్కడి దిక్కుమల్లె పెంపకం అని నన్ను అంటారు. అలాగే ఇలా తలదించుకునే ఉంటాను. సరేనా పిన్ని? పద. మా అమ్మాయి పేరు సూర్య. బాబు, ఆ అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగు. మీ పేరు? ఇప్పుడేగా మా నాన్నగారు చెప్పారు. అబ్బాయి నీ నోటితో చెప్తే వినాలని అడిగాడమ్మా. సూర్యతేజ. బాబు, నువ్వు సరేనంటే మిగతా విషయాలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. నాకు ఓకే. మా ఇద్దరి పేర్లు కూడా కలిసాయి కదా, అనంత సూర్య తేజ. శుభం, మంచిది. అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి. పద్మా, సేనయ్య, అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే ఓ పని అయిపోతుంది. వారినే చెప్పానండి. కట్నం చిచి, కట్నమా? బంగారం లాంటి కోడలే మా కట్నం. ఏమే? అవునండి, పిల్ల కొందర బొమ్మలా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. కట్నాలు కానుకలు ఏమీ అవసరం లేదు. అమ్మా, నిజంగానే పెళ్ళైపోయేటట్టుంది. నువ్వు నోరుమోయ్. అయ్యా, ఇలాంటి సంబంధం దొరకడం నిజంగా మీ అదృష్టం. ఇకపోతే నారాయణరావు గారు, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసి కబురు చేస్తాం. అలాగేనండి. మరి ఇక మేము బయలుదేరుతామండి. నమస్కారం. నమస్కారం అండి. వెళ్ళొస్తామండి. వస్తాం. నమస్తే అమ్మా. సినయారా? అమ్మా అమ్మా, నాన్నేంటే వాళ్ళు అడిగిన వాటన్నిటికీ తల ఊపేస్తున్నాడు. నిన్ను నోరు మూసుకొని చావమన్నానా? పెళ్లి కూతురికి ఏం తక్కువ కాకుండా చూసుకోండి. మరి మేము వెళ్ళొస్తాం. నమస్తే. ఏమిటి చాలాసేపు గుసగుసలు అన్నట్టున్నారు? అది అదే వాళ్ళేం అడిగారు, మీరు ఏం ఊ కొట్టారు అని.